శిలాక్షరాలు. ఇవి చెరిగిపోని చెదిరిపోని ప్రముఖ సాహితీకారుల సంతకాలు. సాహిత్య వినీలాకాశంలో తమదైన ముద్రలను ముద్రించి అసడోల్లాడించిన ఎందరో మహానుభావుల అంతరంగాలను ఆవిష్కరించే ఓ వినూత్న ప్రయత్నమే ఈ శిలాక్షరాలు. శిలాక్షరాలు ప్రతి బుధవారం మరియు శుక్రవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో తప్పక వినండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేషమైన తెలుగు సాహితీ అభిమాన శ్రోతలకు, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ వారికి శుభ సాయంకాలం నా హృదయపూర్వక నమస్సుమాంజలి. వారం వారం, ప్రతి వారం, ప్రతి బుధవారం, అలాగే ప్రతి శుక్రవారం ప్రసారమవుతున్న శిలాక్షరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి మన శిలాక్షరాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆత్మీయ అతిథులు శ్రీమతి మహతి తేజశ్రీ గారు. మరి ఈనాటి మన ముఖ్యమైనటువంటి మన గ్రంథకర్త అయిన బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు రచించినటువంటి తక్షశిల నాటికల సంపుటి పరిచయాన్ని తెలియచేయడానికి మరి మన ముందుకు వచ్చారు. మరి ఈనాటి కార్యక్రమంలో శిలాక్షరాల కార్యక్రమంలో భాగంగా తక్షశిల నాటికల సంపుటి 2వ భాగం కార్యక్రమానికి మనము మహతి తేజశ్రీ గారిని ఆహ్వానిస్తూ వారి గురించినటువంటి పరిచయాన్ని కూడా మనం తెలుసుకొని ఆ తర్వాత మరి 2వ భాగంలో వారు ఏ ఏ విశేషాలను తెలియచేయబోతున్నారనే విషయాన్ని కూడా మరి మన శ్రోతలు ఎదురు చూస్తున్నారనుకుంటున్నాను. మరి ముందుకు వెళ్దాము. మరి మహతి తేజశ్రీ గారి గురించినటువంటి చిరు పరిచయం. శ్రీమతి నాగులపాటి తేజశ్రీ గారు ఎంఏ తెలుగు మరియు సంస్కృతములలో పట్టభద్రులు, తెలుగు ఉపాధ్యాయులుగా వృత్తిని నిర్వహిస్తూ మహతి కలం పేరుతో ఎన్నో రచనలు చేస్తూ వస్తూ ఉన్నారు. అమ్ముల పొది, అసిధార, త్రిముక్తి రామశతకం వీరి ముద్రిత రచనలు. శంఖారావం, తేనెపట్టు, కూ, చిక్కు చిక్కు, చిన్నారి కథలు వీరి అముద్రిత గ్రంథాలున్నాయి. త్వరలో ఇవి కూడా ముద్రితం అవుతాయి. మరి పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే రేడియో ప్రసంగాలతో పాటు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో సుభాషితాలు కార్యక్రమంలో వీరి రచనలు ప్రసారం అవుతాయి. అంతర్జాలం ద్వారా ఆంధ్ర మహాభాగవత పద్యాలు, శ్రీమద్ భగవద్గీత శ్లోకాలలో కూడా చక్కగా శిక్షణను ఇస్తుంటారు. మరి ఈనాటి మన తక్షశిల నాటికల సంపుటి పరిచయం చేయడానికి మన ముందుకు వచ్చేసారు శ్రీమతి మహతి తేజశ్రీ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి సుమలత గారు. మరి ఈ 2వ భాగంలో మీరు ఇంకా తక్షశిల నాటికల సంపుటిలో భాగంగా ఏ ఏ నాటికల గురించి చెప్పబోతున్నారని మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము. మరి దానికంటే ముందుగా గ్రంథకర్త గురించినటువంటి శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులైన వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారి పరిచయాన్ని కూడా మనం తెలుసుకుందాం మేడం గారు. తప్పకుండా అండి. గురుగారి పరిచయం తెలుసుకున్న తర్వాతనే మనం పుస్తక పఠనానికి వెళ్తే గురుగారి యొక్క ఔన్నత్యం ఏంటనేది కూడా తెలుస్తుంది ప్రేక్షకులకి, శ్రోతలకి. అవునండి. ఇప్పటి వరకు కూడా మనకు ఎన్నో నాటికలు రచించారు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారు. విద్యాధికుడు అయిన యువ రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సాహిత్యం, కంప్యూటర్స్, న్యాయ శాస్త్రాలలో ఉన్నత విద్య పట్టభద్రులు. న్యాయశాస్త్ర సంబంధ విషయాలలో వివిధ అంశాలపై వ్యాస రచనలు, పుస్తకాలు, పరిశోధన పత్రాలు రాసి ప్రచురిస్తూ ఉంటారు. ఆకాశవాణిలో కథలు, శ్రవ్య నాటికలు, కవిత్వం, ఇతర ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు. పలు సామాజిక, సాహిత్య, భాష, సాంస్కృతిక సంస్థల నుండి సన్మాన సత్కారాలు కూడా పొందినటువంటి వారు. అంతేకాకుండా అవధానాలలో పృచ్ఛక పాత్రలో కూడా పాల్గొంటూ ఉంటారు. శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులుగా కూడా వైవిధ్యవంతమైన సేవలను అందిస్తూ ఉంటారు. రాష్ట్రేతర తెలుగు సంస్థలతో క్రియాశీలక సభ్యులుగా సేవలను అందించినటువంటి వారు. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఢిల్లీ, సూరత్ తెలుగు సంఘాల వారి సన్మాన సత్కారాలు కూడా, పలు పురస్కారాలు కూడా లభించినటువంటి వారు. అంతేకాకుండా ఇటు గద్య ప్రక్రియలో కవిత,
అలాగే నాటక ప్రక్రియలో కూడా పద్య రచనలు కూడా పద్య ప్రక్రియలు కూడా వారు రచన చేస్తూ ఉంటారు. వివిధ పత్ర సమర్పణలు కూడా చేసినటువంటి వారు. మరి ముందుగా శ్రీ వాగ్దేవి కళాపీఠం వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారికి ఈ తక్షశిల నాటికల సంపుటిని రచించినందుకు మన శిలాక్షరాల కార్యక్రమం ద్వారా తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ రేడియో ద్వారా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఈ 2వ భాగంలో ఉండేటువంటి మరికొన్ని నాటికలు మరి మీ ద్వారా తెలుసుకునే ముందు ఒక చక్కటి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్దాము. మహతి తేజస్వి గారు ఏమంటారు? తప్పకుండా అండి. ఒక ప్రార్థన గీతం పాడి వినిపిస్తారమ్మా? తప్పకుండా అండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం భక్తానాం ఏకదం తముపాస్మహే. బాగుందండి. మరి నాటి తక్షశిల నాటికల సంపుటి పరిచయంలో భాగంగా మరి ఇదివరకు గత వారాల్లో జరిగినటువంటి జరిగిన కార్యక్రమంలో మీరు ఆలోచించండి అనే నాటికను ఎంతో చక్కగా అందులో ఉండేటువంటి విశేషాలను మీరు సమీక్ష చేసి తెలియచేయడం చాలా సంతోషం మేడం గారు. అలాగే మరి మరొక నాటిక నాన్న, అందులో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా అమ్మ నాన్న కలిసి ఉండాలన్నటువంటి ఆ గొప్పతనాన్ని కూడా మీ మాటల్లో, రచయిత మాటల్లో, అక్కడ జరిగినటువంటి విషయాలు సంఘటనలు అన్ని కూడా మీ మాటల్లో చక్కగా తెలియచేశారు. అంతేకాకుండా మరొక నాటిక కొత్త చెప్పులు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న అబ్బాయి ఎలాంటి దొంగతనాలు చేయకుండా డబ్బు సంపాదించి తన నాన్నకి ఆ కొత్త చెప్పులు కొనివ్వడంలో ఉండేటువంటి ఆ అబ్బాయి మాటల్లో ఎంతో గాఢమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాలని, అందులో దాగి ఉన్నటువంటి విశేషాలని కూడా రచయిత తెలియచేసినటువంటి వాటిని మీరు పుస్తక సమీక్ష చేసి అందులో ఉండేటువంటి ఆ భాషని, యాసని, ఆ సొగసుని ఎంతో అందంగా మలిచి మీ మాటల్లో తెలియచేశారు మేడం గారు. మరి ఈనాటి కార్యక్రమంలో మీరు ఈ తక్షశిల ఉండేటువంటి ఆ సంపుటిలో ఉండేటువంటి మరొక నాటికను తెలియచేస్తారా మేడం గారు? తప్పకుండా అండి. మనకు తక్షశిల నాటికలో మొత్తం 9 నాటికలు ఉన్నాయని చెప్పి అనుకున్నాం సంపుటిలో. అయితే మనం గతంలో 3 బహుశా నాటకముల గురించి మనం పరిచయ కార్యక్రమాలు అనేటువంటిది పెట్టుకున్నాం. అయితే ప్రతి ఒక్క నాటిక కూడా తక్షశిల అనేటువంటి నాటికల సంపుటిలో ప్రతి ఒక్క నాటిక కూడా కలికితురాయ్ మన వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారి కలం నుంచి జాలువారినటువంటి ఆణిముత్యం, ప్రతి అక్షరము ఒక ఆణిముత్యమై ప్రతి పాత్ర కూడా మన కళ్ళ ముందు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఏదైతే భావనా శక్తిని కోరుకున్నారో కవిత్వ రచనలో, ఆ భావనా శక్తి అంతా కూడా శ్రీనివాసమూర్తి గారి యొక్క కలంలో మనకు కనపడుతుంది అన్నమాట. ఇట్లా మనం ఒక్కొక్క కథని, మనం ఒక్కొక్క నాటికని మనం అలా వీక్షించుకుంటూ వెళ్తే, విహంగ వీక్షణం చేసుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు. వాస్తవానికి ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఈ సంక్షిప్తమైనటువంటి పరిచయం అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే విస్తారమైనటువంటి పరిచయం, విస్తృతమైనటువంటి విషయాలు కూడా ఆ పుస్తకాన్ని చదివిన వాళ్ళకి అర్థమవుతాయి తప్ప మనం ఏదో కొన్ని మాత్రమే ఇక్కడ మనం విశ్లేషించగలుగుతాం. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం సమయాభావం చేత కొన్నిటిని మాత్రం విశ్లేషించగలుగుతాం. కాబట్టి ఇది పాఠకుడు ఎవరికి వాళ్ళు ఆ పుస్తకాన్ని చదివి దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యం, రసత్వం ఏదైతే ఉందో దానిని ఆస్వాదించినప్పుడు అది పూర్తిగా వాళ్ళకు చేరుతుంది. అయితే ఇప్పుడు మనం చేసే ప్రయత్నం ఏమిటంటే, మనము ఒక చిత్రాన్ని చూపించే ముందు దాని యొక్క ప్రధాన అంశాన్ని కనుక యవనిక మీద, తెర మీద కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చూపిస్తే ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ చిత్రణలో ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉంటుంది, దాంట్లో కవిబడినటువంటి రసాత్మక హృదయం ఎలా ఉంటుంది,
అవన్నీ మనం క్లుప్తంగా పరిచయం చేయటం వల్ల పాఠకులకి దాని మీద ఆసక్తి కలగాలనేటువంటి చేసే చిరు ప్రయత్నం మాత్రమే మనది. కాబట్టి ఇప్పుడు మనం గనక ఈ నాటక పరిచయంలోకి వెళితే, మనం ఇప్పటి వరకు చేసుకున్నటువంటి నాటకములలో తర్వాతదైనటువంటి నాటిక ప్రళయ కలహం అనేటువంటి కథ. ఈ ప్రళయ కలహం అనేటువంటి నాటకము పారిజాతాపహరణ ప్రబంధానికి భూమిక అయినటువంటి కథ. కృష్ణదేవరాయల యొక్క రెండవ భార్య అయినటువంటి చిన్నాదేవి పైన వచ్చినటువంటి కోపాన్ని ప్రళయ కలహంగా మార్చి చిత్రించినటువంటి అద్భుతమైనటువంటి గాథ ఇది. ముక్కు తిమ్మనాచార్యు కలం నుంచి జాలువారినటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధం అన్నమాట. ముక్కు తిమ్మనార్జు ముద్దు పలుకు అని తిమ్మన కవి ఏది చెప్పినా అది చాలా ముద్దుగా ఉంటుంది. దాన్ని తీసుకొని ప్రధాన వస్తువుగా, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ నాటకాలు గాని కథలు గాని ప్రసిద్ధాలు అని కల్పితాలు అని చెప్పి రకాలు ఉంటాయి. కల్పితము అంటే కవి ఊహించి కల్పించి రాసినవి, సమాజంలో ఉండేటువంటి అనేక విశేషాలను కల్పించి రాస్తే కల్పితం అవుతుంది. ప్రధానంగా కావ్యాలలో అలాగే ఇతిహాసాలలో ఉన్నటువంటి పురాణాలలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఘట్టాన్ని తీసుకొని రాస్తే అది ప్రసిద్ధము లేదా ప్రఖ్యాతము అనబడేటువంటి నాటిక లేదా గ్రంథం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ప్రణయ కలహం అనేటువంటిది ఒక ప్రఖ్యాతం అని చెప్పాలి మనం. ఎందుకంటే పారిజాతాపహరణంలో జరిగినటువంటి సంఘటనను తీసుకుని దాన్ని నాటకీయతగా రచించారు. నాటకీకరణగా దాన్ని తీసుకుని తెర మీద లేదా ఒక రంగస్థలం మీద ప్రదర్శించడానికి అనువుగా పాత్రలను చిత్రించి వాళ్ళ యొక్క మాటల యొక్క ధోరణి ఎలా ఉంటుంది అవన్నీ కూడా చక్కగా రసాత్మకంగా రాసినటువంటి కావ్యము మనకు ప్రణయ కలహం అనేటువంటి నాటకం. ఇందులో చిన్నమాదేవి ఏ సందర్భంలో వారి మీద కోపం వచ్చిందనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా రెండు పాత్రలు చివరిలో కృష్ణదేవరాయల యొక్క పాత్ర ప్రవేశం జరుగుతుంది. ఈ రెండు పాత్రలలోనే అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల వాళ్ళు జలక్రీడలకు చిన్నమాదేవితో కృష్ణదేవరాయలు జలక్రీడలకు వెళ్ళడము, ఆ చిన్నమాదేవి మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యత ఎలా ఉంది, చుట్టూ పరిసరాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా కృష్ణదేవరాయల యొక్క మాటలలో ఆ రసాత్మకమైనటువంటి భావాన్ని రచించినటువంటి వాడు మన వేంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారు. ఆ భావాన్ని తీసుకొని వస్తూ ఆ అమితమైనటువంటి ప్రేమతో ఆమెలో ముఖంలో కోపాన్ని చూడాలి, అలసటం చూడాలి అనేటువంటి ఆ తప్తతతో ఈ నీళ్లు ఆమె మీద చిలకరించడం, ఆమెడ దానికి అలసిపోయి అది ప్రణయపూర్వకంగానే ఆమె వేగంగా ఒడ్డుకు వచ్చి వెళ్లిపోవటం, ఆ సమయంలో ఆమె కాలికున్నటువంటి నీటి బిందువులు కృష్ణరాయల మీద పడటం, అప్పుడే ఆయనకు కొద్దిగా కినుక లభించింది. సరే, అది దాన్ని ఆయనగా పెద్దగా ఉపేక్షించలేదు, పట్టుకోకుండా దానిని బాధపడకుండా ఆమెడ శయ్యాగారానికి అంతఃపురానికి వెళ్ళినప్పుడు ఆమెకు ముందుగా రాజులు వచ్చేటప్పుడు ఆ ద్వారపాలికలు గాని లేదా ఆమె సేవకులు దాసదాసి జనం గాని రాజుగారు వచ్చేటువంటి విషయాన్ని మహారాణి గారికి చెప్పాలి. అలాంటి సన్నివేశం ఏమీ లేకుండా ప్రత్యక్షంగా ఆయన లోపలికి వెళ్ళిపోవటం. ఆయన లోపలికి రాగానే పక్క మీద పడుకున్నటువంటి ఆ హంసతూలికా తలప మీద పడుకున్నటువంటి చిన్నమారాణి గారు, రాజుగారు వస్తున్నారు కదా, పూర్వకాలంలో భర్త వస్తే తప్పకుండా లేచి నిలబడాలి, తను ఎలాంటి పొజిషన్ లో ఉన్నా అనేటువంటిది అప్పటి ఆచారాలు. ఆ సందర్భంలో ఆమెడ పక్క నుంచి లేచే సన్నివేశంలో పొరపాటున ఆయన దగ్గరికి రావటం, ఈమె కాలు ఆయనకు తగలటం, తలభాగానికి తగలటం, ఇదంతా కూడా ఒక ప్రణయ కలహాన్ని సృష్టించి చిన్నమాదేవి మీద కృష్ణదేవరాయలకు కొంచెం కోపం, కినుక, అంటే ఈమె అహంకారంతో చేసింది, అక్కడ జలక్రీడలాడేటప్పుడు నా మీద పరధ్యానంతో వెళ్లిపోయింది, కోపంతో వెళ్లిపోయింది అనేటువంటి భావన బలపడిపోయి ఇప్పుడు కావాలనే ఈమెడ ఆ కాలుతో నన్ను అవమానించింది, తన్నింది అనేటువంటి భావన ఆయనలో వచ్చి ఆ రోజు నుంచి రాణిగారితో మాట్లాడడం మానేస్తాడు. ఈ సన్నివేశం అంతా కూడా కృష్ణదేవరాయలకు తిమ్మన గారికి జరిగినటువంటి మాటల సందర్భంలోనే చెప్తారు. ఇక్కడ కవి గారు ఎక్కడ కూడా వారిద్దరి జరిగినటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూపించకుండా పరోక్షంగా ఇద్దరి మాటల ద్వారానే ఆ కథంతా కూడా నడిపించేటువంటి చమత్కారం మనకు గురువు గారు చేశారనమాట, శ్రీనివాసమూర్తి గారు. అందులో భాగంగానే ఇద్దరి మాటల మధ్యలో ఈ మహాప్రభు అంటారు, ఏమిటి ఇలా జరిగింది అని అంటే, నేను దానికి ఏమీ చేయలేను, దానికి ఏదైనా ఒక మార్గం చూసి వారిలో, ఎందుకంటే మహారాజు గారితో వెళ్లి మీరు చేసిన తప్పు అని చెప్పేటువంటిది అది సందర్భోచితం కాదు, మహారాజుతో చెప్పే విధానం కాదు. రాజుగారు బాధపడకుండా ఉండాలి, చేసినటువంటి తప్పిదమేంటో తెలియాలి. ఇద్దరు కూడా కనుక్కొని కృష్ణదేవరాయలకి నచ్చ చెప్పి తిమ్మన గారు, సరే నేను ఒక గ్రంథం రాస్తాను అనేటువంటి సంకల్పంతో ఈ కృష్ణ
మహాభాగవతం నుంచి జరిగినటువంటి పారిజాతాపహరణం అనేటువంటి దాన్ని తీసుకొని పారిజాతాపహరణ కథకు అంటే దివిలోకంలో ఉన్నటువంటి ఇంద్రలోకంలో ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని భూలోకంలోకి తీసుకొచ్చేటువంటి నేపథ్యంలో ఆ జరిగినటువంటి సన్నివేశాన్ని తీసుకొని అంటే ఇక్కడ కృష్ణునికి సత్యభామకి జరిగినటువంటి సన్నివేశాన్ని తీసుకొచ్చుకొని దాన్ని కృష్ణదేవరాయలకు సమన్వయం చేసి దాన్ని అన్వయించి చాలా అందంగా ఒక కవిత్వాన్ని రాసి ఆ దాన్ని సభలో వినిపించడం జరుగుతుంది కృష్ణదేవరాయలకి. ఆ సందర్భంలో తిమ్మన గారి పద్యాలను కూడా అక్కడ గురువు గారు అక్కడక్కడ ఉటంకిస్తూ ఉంటారనమాట. జలజాతాసనవాసవాది సుర పూజా భాజనం వైతనచ్చు లతాం తాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామపాదంబునం తొలగద్రోచెలతాంగి ఎట్లగు కాంతుల్ నేరము సేయ పేరలు కంజందిన ఎట్టి కాంతలుచిత వ్యాపారముల్లేతురే. ఈ పద్యంతో కృష్ణదేవరాయలు సహజంగా కవి. అతనికి 14 భాషలలో పాండిత్యం ఉంది. సంస్కృతంలో కూడా అనేక రకాలైనటువంటి కావ్యాలు రాశారు. తెలుగులో ఇక ఆయన రాసినటువంటి ప్రబంధం అముక్తమాల్యద అమోఘమైనటువంటి ప్రబంధం. కాబట్టి ఈ భావంలో ఒక కవిలో ఉన్నటువంటి భావన మరొక కవికి తెలుస్తుంది. కాబట్టి ఈ పద్యం ద్వారానే ఆయన వాసవాది ఇంద్రదేవుడు అట్లాంటి వాడు, సురులందరూ కూడా దేవతలందరూ కూడా పూజించబడేటువంటి పూజలు అందుకునేటువంటి కృష్ణ పరమాత్మ యొక్క తలని ఈమె ప్రణయ కలహంలో ప్రళయంలో ఉన్నప్పుడు ఆమె ఎడమ పాదమున వామపాదమున అలా పొరపాటున తన్నింది. అయినప్పటికీ కూడా కృష్ణ పరమాత్మ కోపాన్ని చెందకుండా అయ్యో ఆమె సుకుమారమైనటువంటి పాదములు నా మణిమయ కిరీటములు పూనినటువంటి శిరస్సును తగిలి ఎంత నొప్పించాయో కదా అని చెప్పి ఆయన వెళ్లి ఆయన పాదాలు ఒత్తుతూ ఆ ప్రణయ కలహాన్ని ప్రణయ వేడుకను చూపిస్తారు. అంటే ఇక్కడ ప్రణయంలో జరిగినప్పుడు అది పొరపాటు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పటం, ఈ కవి చెప్పవలసినటువంటి భావాన్ని తిమ్మన గారు అర్థం చేసుకొని ఆ తర్వాత ఇదంతా కూడా కావాలని చేయలేదు, ఇదంతా కూడా ప్రేమలో భాగం, భార్యాభర్తల మధ్యలో, పైగా ఇది 4 గోడల మధ్యలో అంటే అంతఃపురంలో రహస్య మందిరంలో జరిగినటువంటి విషయాన్ని సమాజంలోకి ఎడవకూడదు అనేటువంటి భావనని అర్థం చేసుకొని ఆ మహాకవి కూడా చక్కగా దాన్ని అర్థం చేసుకొని మరి దీనికి ఏమి శిక్ష విధించాడు అని పైకి అడుగుతాడు. మరి కృష్ణ పరమాత్మని తన్నింది కదా సత్యభామ, ఏమి శిక్ష విధించాడు అని అడుగుతాడు. దానికి మళ్ళీ ఏమంటారటైనా, కవివర్య పాపం పరమాత్ముడైన కృష్ణుడికే తప్పలేదు భార్యల బాధ. ఆయన మనస్సు అంత కష్టపెట్టడమే కాకుండా పాదతాడనం చేసిన సత్యభామకు ఏ శిక్ష విధించాలంటారు అని ఒక రాజుగా అంటే ఏం చేస్తే బాగుంటుంది అని సభాముఖంగా మళ్ళీ మంత్రి గిన్న గారిని అడిగితే తిమ్మన గారిని, మహాప్రభు ఆ అవతారంలో కృష్ణ పరమాత్మునికి అది సాధ్యం కాలేదు. మాధవునికి ఆ రోజు దక్కని అవకాశం ఈ రోజు ప్రభువుల వారికి దక్కిందని వినికిడి. ఈ అవతారంలో కృష్ణరాయ సార్వభౌముడై నేటి వరకు పత్నికి అనుగ్రహ భాగ్యం లభింపజేయలేదని శిక్ష విధించారని విన్నాను అని చమత్కారంగా చెప్తాడు. అంటే ఆ కృష్ణుడే నీవు ఆ జన్మలో సత్యభామ తనితే ఆమెకి శిక్ష విధించకుండా ఆమెకు పాదసేవ చేశావు, కానీ ఈ జన్మలో అదే నువ్వు కృష్ణ పేరుతో జన్మించావు కాబట్టి నీకు కృష్ణునికి భేదం లేదు, ఆమెడే సత్యభామ, కాబట్టి ఆ జన్మలో నువ్వు విధించలేదు శిక్ష, ఈ జన్మలో మాట్లాడకుండా శిక్ష విధించావు అని చెప్పి నేను విన్నాను కదా అని చెప్పి చమత్కారంగా ఆ మాట అనేసరికి దాంట్లో చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని స్ఫురించినటువంటి కృష్ణదేవరాయలు కవితా చమత్కారానికి నీ మాటల చాతుర్యానికి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి ఈ పారిజాత అపహరణం అనేటువంటి కావ్యం అజరామరంగా వర్ధిల్లుతుంది అని చెప్పడమే కాకుండా దాన్ని ఆయన కర్తగా స్వీకరించి భర్తగా స్వీకరించటం, ఆ తర్వాత మళ్ళీ చిన్నమాదేవితో ఈ ప్రణయ కలహాలన్నీ కూడా పోయి చక్కగా వారి యొక్క దాంపత్య జీవితం కొనసాగటం అనేటువంటిది మనకు శుభసూచకంగా కనపడుతుంది. ఈ కథనంతా కూడా రసరమ్యంగా కేవలము 3 పాత్రలతోనే మనకు రంగస్థలం మీద కనిపించేటట్టుగా పాత్రలన్నీ కూడా మన కళ్ళ ముందు మాట్లాడుతున్నాయా అన్నట్టుగా రచించినటువంటి ఘనత రచయితకి దక్కుతుంది అనమాట. ఇది మనకు ప్రణయ కలహం అనేటువంటి నాటికను తీసుకుంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే సుమలత గారు మనకు ఈ సంపుటిలో ఈ పైన చెప్పండి సుమలత గారు చెప్పండి మా. మనకు ఈ మరొక నాటకంలో ఈ పైన ఎందాకు అనేటువంటిది మరొక శీర్షికతో ఇంకొక నాటిక కనపడుతుంది అనమాట. ఇది సామాజిక విలువలు, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలని విశేషాలను తీసుకొని
ఒక వ్యాపార ధోరణి, అంటే సమాజంలో వ్యాపార ధోరణి ఎలా ఉంది, తర్వాత మారుతున్నటువంటి మానవ విలువలు ఎలా ఉన్నాయి, ఈ పోకడలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ మాల్స్ ప్రతి విషయంలో కూడా మనకు పాశ్చాత్య ప్రభావం కనపడుతుంది. ప్రతి విషయంలో మన జీవిత విధానంలో కావచ్చు, అలంకరణలో కావచ్చు, వేషధారణలో కావచ్చు, భాషధారణలో కావచ్చు, ఏదన్నా తీసుకున్నా పాశ్చాత్య ప్రభావం అనేటువంటిది కనపడుతుంది. ఒకప్పుడు వీధి దుకాణాలు, వీధి అంగడులు, అలాగే సంతలు ఇలాంటి వాటితో సామాజిక జనజీవనం కూడా బతకడానికి అనేక రకాలైనటువంటి సాధనాలు, ఉపాధి సాధనాలు కనపడేది. ఎప్పుడైతే ఈ మాల్స్ అనేటువంటి వచ్చాయో, ఈ మాల్స్ వల్ల ఒక డబ్బున్నటువంటి వాడు, ఒక ధనవంతుడు మాత్రమే బాగుపడతాడు తప్ప సామాన్యుల యొక్క కష్టాలు అట్లాగే ఉండిపోతాయి. దీన్ని చక్కగా తెర మీద, యవనిక మీద చూపించినటువంటి వారు మూర్తి గారు. పెరిగినటువంటి వ్యాపార ధోరణి, అట్లాగే భారీ పెట్టుబడి వ్యవస్థ, ఈ రెండిటి మధ్య సామాన్యుడి యొక్క జీవనం ఇతివృత్తంగా సాగినటువంటి నాటిక ఈ పయనం ఎందాకు అనేటువంటి నాటిక. 55 వయసులో పొట్టతిప్పలకు పనిచేసే సుబ్బయ్య పాత్ర ఇందులో మనకు కనపడుతుంది. యజమాని మెప్పు కోసం క్రింది వారిలో క్రమశిక్షణగా పనిచేసి వారి దగ్గర కొంచెం జీతం పెంచాలి, పెరగాలి అనేటువంటి భావంతో పనిచేసేటువంటి ఒక సూపర్వైజర్ పాత్ర కనపడుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేటువంటి భావన కలిగినటువంటి షాపు ఓనర్ రంజిత్ పాత్రలో కనపడుతుంది. అంటే ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క నిదర్శనం అని మనకు సమాజంలో ఉండేటువంటి ఒక్కొక్క మనిషికి నిదర్శనంగా మనకు ఈ నాటికలో కనపడతాయి. అట్లాగే సిబ్బందిలో ఓనరు సిబ్బందిని అందరినీ పిలిచి ఒకానొక సందర్భంలో ఈ సూపర్వైజరు నీకు సరిగా నువ్వు పనిచేయటం లేదు అని సుబ్బయ్య అనేటువంటి 55 ఏళ్ల వ్యక్తిని చిన్నగా కోపడతాడు. నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు, వచ్చినటువంటి కస్టమర్ తో నువ్వు సరిగా చూపించటం లేదు, వాళ్ళతో కలిసి నువ్వు పనిచేయటం లేదు, అంత తృప్తికరంగా లేదు, కాబట్టి ఇక్కడ చెయ్యలేకపోతే నువ్వు ఇంకొక దుకాణాన్ని చూసుకో, ఇక్కడ ఉండవలసిన పని లేదు అని చెప్పి, అంటే అతని బాధ్యత అతనిది. సమాజ దుకాణంలో షాపింగ్ మాల్లో సూపర్వైజర్ గా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యత అది కావచ్చు, అది మనం తప్పుపడడానికి లేదు. కాబట్టి యజమాని చూస్తే ఆ బాధ్యత తనది కాబట్టి తను ఏమైనా అంటాడేమో అని చెప్పి ఈ సుబ్బయ్య అనేటువంటి పాత్రని అతను చిన్నగా కసురుకోవటం, అది విన్నటువంటి యజమాని రంజిత్ అనేటువంటి పాత్ర వచ్చి ఆయన అందరినీ పిలిచి అలా కాదు, ఈ షాపుకి, ఈ దుకాణానికి, మాల్ కి నిజమైనటువంటి యజమాని ఆ సుబ్బయ్య గారే, ఆయన చూసి వ్యాపారం నేర్చుకోవాలి, వ్యాపారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పద్ధతులన్నీ కూడా ఆయన చూసి నేర్చుకోవాలి అని చెప్పి తన ఉన్నటువంటి సిబ్బందిని అంతా పిలిపించి ఈ రంజిత్ అనేటువంటి పాత్ర ఒక మాట అంటాడనమాట. వ్యాపారం అంటే కేవలం వాణిజ్య విలువలే అనుకుంటాం మనమంతా, కానీ వాస్తవానికి వ్యాపారంలో వాణిజ్య విలువలు మాత్రమే కాదు అనేటువంటి దాన్ని చాలా చక్కని మాటలతో అంటుంటాడు. కానీ అంతకు మించిన మానవతా విలువలు ఉన్నాయి అందులో. కేవలం మోసం చేయటం, సంపాదించటం అసలు వ్యక్తిత్వం కాదు. నిజాయితీగా నష్టపోయినా ఎవరినీ మోసం చేయకపోవటమే నిజమైన గొప్పతనం. వ్యాపారం అనే సూత్రానికి నమ్మకమే పునాది. ఇలాంటి ఎన్నో విలువలు నేను నేర్చుకున్నది సుబ్బయ్య గారి నుంచే. ఆయన వ్యాపారంలో నష్టపోయి ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు, నేను 4 షాపులు పెట్టి ఉండొచ్చు, ఆయన పరిస్థితుల వల్ల అసహాయుడై ఉండొచ్చు, అవే పరిస్థితులు నన్ను ఈ స్థాయికి తెచ్చి ఉండొచ్చు. వ్యక్తిగా ఆయన ఎప్పుడూ ఓడిపోలేదు. జీవితం అంటే ఒక ప్రయాణం, అది సాఫీగా సాగాలని అందరూ కోరుకుందాం, అది ధర్మం. అంటే ఇక్కడ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా పక్కవాడు ఎలా పోతే నాకేంటి, నా వ్యాపారం బాగుంటే చాలు అనేటువంటి మనస్తత్వం కాకుండా, ఒకప్పుడు బాగా బతికినటువంటి మనిషి ఇవాళ జీవనోపాధి కోసం తన దగ్గర ఒక సామాన్యుడిగా, ఒక సామాన్యమైనటువంటి రోజు కూలీగా పనిచేస్తుంటే అతనికి కూడా వయసును బట్టి, అనుభవాన్ని బట్టి విలువనిచ్చినటువంటి గొప్ప పాత్ర రంజిత్ అనేటువంటి యజమాని పాత్ర. ఆ పాత్ర చాలా చక్కని క్రమశిక్షణాయుతమైనటువంటి జీవన విధానం, జీవితం అనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన చేసుకున్నటువంటి, పరిపక్వత చెందినటువంటి పాత్రగా మనకు రంజిత్ పాత్ర ఈ కథలో మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈయన మాటల్లో అంతర్లీనంగా వ్యాపారంలో మానవ విలువలే, కేవలం మానవ విలువలు దాగున్నాయి. కాబట్టి ఈ వ్యాపార ధోరణే కాకుండా మానవ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ పాత నుంచి నేర్చుకోవాల్సినటువంటి నీతి సూత్రాలు, జీవిత సత్యాలను ఆవిష్కరింపజేశారు మూర్తి గారు ఈ పాత్ర ద్వారా. ఇది రంజిత్ పాత్రలో ప్రత్యక్షంగా మనకు కనపడుతుంది. అంతేకాకుండా న్యాయమైన ధరలకు కిరాణా నడిపే సుబ్బయ్య పాత్ర ద్వారా షాపింగ్ మాల్స్, అలాగే అనేక రకాలైనటువంటి ఆఫర్స్, స్కీములు, వీటి మూలంగా మరుగున పడిపోయినటువంటి చిన్న వ్యాపారాలు, వీధిన పడ్డ బడుగు వ్యాపారస్తుల పాటలను చక్కగా చిత్రించారనమాట మన శ్రీనివాసమూర్తి గారు. అట్లాగే దిగాలుగా ఉన్నావేంటని ప్రశ్నించినటువంటి భార్యతో
రోజులు మారాయని చెప్పాలా, రోజులకు తగినట్లు మనం మారలేదని చెప్పాలా అన్న సుబ్బయ్య పాత్ర ఈ మాటలు ప్రజలని అంటే పాఠకుణ్ణి ఆలోచింపజేస్తాయి. చిన్న తరహా వ్యాపారాలపై భారీ మాల్స్ ప్రభావాన్ని తెలియచేస్తూ వాస్తవాలను వదిలి ఆకర్షణలకు ఆదరించేటువంటి అజ్ఞానపు ప్రలోభాలు ఉన్నటువంటి కళ్ళకు ఆ ప్రభావాన్ని అంతా కూడా కళ్ళకు కడతారు రచయిత. ఎన్ని కుటుంబాలపైన ఈ ఆధునికమైనటువంటి పోకడల ప్రభావం కనిపిస్తుందో అవన్నీ కూడా మనకు కనిపిస్తారు. అక్కడ సుబ్బయ్య అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటాడు. సుబ్బయ్య దగ్గర పనిచేసేటువంటి ఒక సామాన్యమైనటువంటి సిబ్బంది గోవింద్ అనేటువంటి ఒక పాత్ర, అతను చాలా బాధపడతాడు. అంటే ఒక చిన్న తరహా వ్యాపారం మూతబడిపోతే దాని మీద ఆధారపడినటువంటి అనేక రకాల ప్రాణులు, అనేక రకాల జీవరాశుల ఉపాధిని ఎలా కోల్పోయి ఎలా బాధపడతాయో అనేటువంటిది అది సమాజానికి నిరంతరం కూడా ప్రసార్థకంగా మిగిలిపోయేటువంటి ఒక ఆలోచింపజేసేటువంటి ధోరణి. అలాంటివన్నీ కూడా, ఎందుకంటే రంజిత్ లాంటి వాళ్ళు అన్ని ప్రదేశాలలో ఉండరు కదా, కాబట్టి ఒక పాత్రని సుఖాంతం చేస్తూ రచయిత భావంలో కూడా ఏంటంటే మనిషి ఆశాజీవి కాబట్టి నిరాశావాదానికి తావు లేకుండా ఆశాజీవి కాబట్టి అలాంటి వాడు ఎక్కడో అక్కడ ఉంటాడు, మంచివాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది అనేటువంటి ఆశావాద దృక్పథంతో కూడా రచయిత ఈ కథ రాశారేమో అని నాకు అనిపించింది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి కథ ఈ కథ. అలాగే మా జీవితాలు ఎటుపోతాయో, ఈ పయనాలంటే ఈ పేదవారి యొక్క పయనాలు ఎటుపోతాయో అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం అన్నమాట. కాబట్టి అందరికీ అలా ఉండకపోవచ్చు, అది శుభసూచకంగా జరగాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా రచయిత గారి యొక్క మాటల్లో మనం కూడా కోరుకోవాలి. ఇక తర్వాత తక్షశిల అనేటువంటి పుస్తక నాటిక విషయానికి వస్తే ఇది ఒక చారిత్రకమైనటువంటి యథార్థ నేపథ్యం కలిగినటువంటి నాటిక. తక్షశిల పూర్వ వైభవాన్ని, గోడలపై అప్పటి ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని తక్షశిల గోడలపై లిఖించారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ నాటిక చదువుతున్నంతసేపు కలుగుతుంది. భారతీయ రాజులు బోధించినటువంటి అనేక రాజనీతి విషయాలు తెలిపేటువంటి చారిత్రక కథా వస్తువు ఈ తక్షశిలలో ఉన్నటువంటి నేపథ్య కథ. అట్లాగే భారతదేశం హేతువాదాన్ని నమ్మదు అన్నటువంటి అలెగ్జాండర్ మాటలు, దేశభక్తికి ఆనాటి సామాజిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ నీతి మొదలైనటువంటి అనేక విషయాలన్నీ కూడా ఈ తక్షశిల అనేటువంటి నాటికలో మనకు కళ్ళారా మనకు కనపడుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇంకా అనేకమైనటువంటి విషయాలకు వస్తే ఈ తక్షశిల అనేటువంటి నాటికలో పూర్వము ఈ ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి అహంకారంతో అలెగ్జాండర్ జగజ్జేతన కావాలి అని అలెగ్జాండర్ ఎలాగైతే ప్రపంచ దేశాలందరినీ జయిస్తూ భారతదేశం మీదకి వచ్చాడో, భారతదేశం మీదకి రాగానే అతనికి కనిపించినటువంటి ఏకైక అందమైనటువంటి నిర్మాణం తక్షశిల ప్రాంతం. ప్రస్తుతం అది మనకు పాకిస్తాన్ ఆక్రమిత ప్రదేశంలో కనపడుతుంది. కానీ ఒకప్పుడు భారతదేశంలో చక్కని విద్యా విధానం, అట్లాగే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి విశ్వవిద్యాలయం ఏదైనా ఉన్నది అంటే అది తక్షశిలగానే చెప్తారు. ఆ తర్వాత నలంద విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా మనకు ప్రాచీన కాలంలో ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాల్లో అనేక విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి. కానీ ఎన్ని విద్యాలయాలు ఏర్పాటైనప్పటికీ కూడా ఆదర్శనీయమైనటువంటిది అనేక విశేషాలని, అనేక విధానాలని, అలాగే ప్రత్యేకంగా ఈ సంస్కృత భాషను నేర్పగలిగేటువంటిది పాఠశాల విశ్వవిద్యాలయం ఉన్నది అంటే తక్షశిల. అలాంటి తక్షశిలలో గనక విదేశీ దురాక్రమణకి ఈ ప్రాంతం గనక బలైతే, విదేశీ దురాక్రమణకు గురైతే భారతదేశం యొక్క విద్యా విధానం ఎలా దెబ్బతింటుందో ఆలోచించి అక్కడి రాజు అయినటువంటి అంబి అనేటువంటి మహారాజు గారు ఎంత ప్రయత్నం చేసి ఆ తక్షశిలను కాపాడుకున్నాడు, ఎంత నేర్పుగా ఆలోచించాడు అనేటువంటిది, అంటే విదేశీ కుట్రల యొక్క, విదేశీ దండయాత్రల యొక్క ప్రభావం మన విద్యా వ్యవస్థ మీద పడింది. తదంతర కాలంలో 1835 నుంచి దాని యొక్క ప్రభావాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మెకాలే అనేటువంటి మహానుభావుడి వల్ల విద్యా వ్యవస్థలో అనేక రకాలైనటువంటి విద్యా సంస్కరణల పేరుతో జరిగినటువంటి మార్పులన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే అప్పుడే అంబి అనేటువంటి వాడు విశ్వ ప్రయత్నం చేసి సంధి కావాలి అంటే అతను గనక వచ్చి తక్షశిలను గనక ఆక్రమించుకుంటే తక్షశిలలో మొత్తం కూడా విద్యా విధానం దెబ్బతింటుంది అని చెప్పి ఆయన ఈ మాట్లాడినటువంటి తీరు, అలెగ్జాండర్ దగ్గరికి నేనే వెళ్ళి, మంత్రితో వెళ్ళి నేనే వారితో సంధి చేస్తాను, అతను దండయాత్ర చేసి యుద్ధానికి వస్తే ఇదంతా కూడా రక్తసిక్తం అయిపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి గురువులు, ఆ తర్వాత ఆశ్రమములు, అలాగే ఇక్కడ విద్యకు నేర్చుకోవడానికి వచ్చినటువంటి అనేక ప్రాంతాల వాళ్ళు వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా దెబ్బతింటారు, వాళ్ళందరికీ కూడా మరణిస్తారు. కాబట్టి అలాంటి సందర్భం లేకుండా నేను వెళ్లి అలెగ్జాండర్ తో సంధి చేకూర్చుకొని వస్తాను, యుద్ధం జరగకుండా వారిస్తాను,
అనేటువంటి మాట ఇక్కడ ఈ సందర్భంలో మనకి తక్షశిలలో కనపడుతుంది. ఈయన అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అలెగ్జాండర్ ఒక మాట అంటాడు అంబి అనేటువంటి రాజుతో, మా గురువు గారు చెప్పారు, భరతఖండంలో ఒక విధమైన ఒక విలక్షణమైన వేదాంత తత్వం ప్రబలంగా ఉందని, అది హేతువాదానికి చిక్కదని చెప్పారు. అది మీ మాటల్లో స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇక్కడ మీ విద్యార్థులకు ఇలాంటి వేదాంతాన్నే బోధిస్తున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడనమాట అలెగ్జాండర్. అంటే ప్రపంచ దేశాలలో ఆయనకు ఎక్కడా కనిపించినటువంటి భిన్నమైనటువంటి విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి విద్యా విధానం భారతదేశంలో ఉన్నది అనేటువంటి విషయము ఆయన గురువు అయినటువంటి అలా అరిస్టాటిల్ గారు చెప్పారట. అది ఆయన ఇక్కడ ఒక్కాణించినట్టు కనపడుతుంది అన్నమాట అలెగ్జాండర్. భరతఖండంలో ఇలాంటి విద్యా విధానం ఉంది, వీళ్ళంతా కూడా ప్రబలమైనటువంటి వేదాంత తత్వం ఉంది, అది హేతువాదానికి చిక్కదు అని. ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే హేతువాదం అని చెప్పి భగవంతుడు లేడు, వేదాలు లేవు, ఇవన్నీ విగ్రహారాధన లేదు అని ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో, ఇది ఒకప్పుడు భారతదేశంలో లేదు అని చెప్పడానికి ప్రబలమైన నిదర్శనం ఏది అంటే అలెగ్జాండర్ కి అంబికి జరిగినటువంటి సంభాషణ, అలాగే తక్షశిల అనేటువంటి ఈ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి విద్యలు, వేద విద్యలు, ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణ. ఇంతకు మించి చక్కని సనాతన సంస్కృతి ఇంకా భారతదేశంలో పూర్వకాలంలో ఉన్నది అని చెప్పడానికి ఇది మచ్చుతునకగా మన శ్రీనివాసమూర్తి గారు రాసినటువంటి సంభాషణ కనపడుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ విద్యార్థులకు వేదాంతాన్నే బోధిస్తారా అంటే, వేదాంతము అంటే ఉపనిషత్తుల యొక్క సారం. అది నేర్చుకున్నటువంటి వాడు జీవితంలో ఉన్నతమైనటువంటి పౌరుడుగా తీర్చిదిద్దబడతాడు. ఇక వాడి జీవితంలో ఏ తప్పు కావాలనుకున్నా చేయలేడు. అలాంటి ఉన్నతమైనటువంటి విద్య నేర్పిస్తారా అని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, అవును మేము ఇక్కడ అలాంటివే నేర్పిస్తాం, మా గురువులు అలాంటి వాళ్ళే, మీ దగ్గర ఉన్నటువంటి మీ ఒక్క గురువు లాంటి గురువులు మా దగ్గర అనేక వేల మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులు విద్య నేర్చుకుంటారు అని చెప్పి ఆ చక్కనంటే నువ్వు ఒక్కరివే అలెగ్జాండర్వి కావచ్చు, అలాంటి అలెగ్జాండర్లు ఇవాళ మా భారతదేశంలో దండయాత్రకు బయలుదేరితే కొన్ని కోట్ల మంది అలెగ్జాండర్లు ఉన్నారు, అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప గురువులు మా భారతదేశంలో చాలా మంది ఉన్నారు అని చెప్పి మాటలు చెప్పకుండానే ఆ మాటలో చెప్పిస్తారు శ్రీనివాసమూర్తి గారు. అంతేకాకుండా అన్ని ఉత్పాతాల కంటే ఘోరమైన ఉత్పాతం విదేశీ దండయాత్రే. ప్రకృతి సహజమైన ఉత్పాతాల నుంచి తప్పించుకోవచ్చు కానీ దండయాత్రల నుంచి తప్పించుకోలేం అనేటువంటి అంబి మాటలు, ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి కోరికతో నువ్వు ఎన్నో రాజ్యాలని దేశాలని జయిస్తూ ఎంతో మందిని చంపుతూ ఆ రక్తపు కూడా ఆశించి ఇక్కడ దాకా వచ్చావు, దీనివల్ల లాభం ఏంటి? నీ సైన్యం చచ్చిపోయింది, నువ్వు ఆక్రమించినటువంటి రాజ్యాలలో ఉన్నటువంటి సైన్యం కూడా చచ్చిపోయింది. కాబట్టి మనిషి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో జీవించాలి. అట్లాగే రాజ్యం రాజు ఉన్నది కేవలం దండయాత్రలు చేసి ఎదుటి వారి యొక్క రాజ్యాన్ని గుంజుకోవడానికి కాదు, ఉన్న రాజ్యాన్ని శ్రేయస్కరంగా ఉంచి ప్రజలను క్షేమంగా తండ్రిలాగా పరిపాలించడం కోసమే సైన్యం, దానికోసమే రాజు జీవించాలి అనేటువంటి ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని, వేద ధర్మాన్ని, రాజనీతి సూత్రాన్ని అంబి నోట్లో నుంచి అలెగ్జాండర్ కి ప్రవచించినట్టుగా మనకు కనపడుతుంది. అట్లాగే ఈ మాటల యొక్క భావనలో కూడా, అంబి మాటల భావనలో ఈ సంధి విగ్రహము పంచతంత్ర నీతి కథలలో ఉన్నటువంటి సంధి విగ్రహం అనేటువంటి ఆ రాజనీతిని తెలుపుతుందన్నమాట. అట్లాగే సంధి ద్వారా రాజు యొక్క బాధ్యత ఏమిటి, కర్తవ్య నిర్వహణ ఏమిటి, దేశ క్షేమాన్ని గురించి రాజు ఎలా ఆలోచించాలి మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కథలో మనకు సూచిస్తూ ఉంటాయి. అలాగే ఉపాయంతో అపాయాన్ని ఎలా తప్పించుకోవాలి అంటే, శత్రురాజు మన దేశం మీదకి వచ్చినప్పుడు తెలివిగా ఎలా ఆలోచించి ఆ దాని నుంచి తనను తాను కాపాడుకోవడమే కాకుండా విద్యాలయాన్ని కాపాడగలిగాడు, దేశాన్ని కాపాడగలిగాడు, దానివల్ల సనాతన సంస్కృతిని కాపాడగలిగాడు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గోడల మీద ఖగోళ శాస్త్ర రహస్యాలన్నీ కూడా శ్లోకాలలో నింపి దానికి సంబంధించినటువంటి చిత్రాలుగా వేశారట తక్షశిల గోడల మీద. కాబట్టి అంత అద్భుతమైనటువంటిది ఇవాళ మనకు ఒక వాటికి వెళ్తే అంతరిక్ష కేంద్రాలకు వెళ్తే కూడా దొరకనటువంటి విశాలమైనటువంటి విశేషాలన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ రక్షించగలిగాడు అంటే సనాతన సంస్కృతిని ఎంతగానంగా రక్షించాడు అనేటువంటి నాకు తక్షశిల నాటకంలో కనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత మరొక కథ ఉంది, అద్భుతమైనటువంటి కథ సుమలత గారిది, జైహింద్ అనేటువంటి మరొక కథ. కథ పేరు జైహింద్ అని టైటిల్ తీసుకున్నారు శీర్షిక గురువు గారు శ్రీనివాసమూర్తి గారు. ఈ జైహింద్ చాలా చిన్న నాటికలాగా కనపడుతుంది, కానీ అపారమైనటువంటి సందేశాన్ని ఇచ్చిందనమాట. స్త్రీ సాధికారతను బోధించేటువంటి నాటికగా మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేయబడింది. పేదరికం ప్రతిభను మింగేయకూడదు అనేటువంటి మాటలతో ఆలోచింపజేసేటువంటి నాటిక ఇది. ఒక తండ్రి ఒక ఆడపిల్లను పెంచేటువంటి విధానం, ఒక ఆడపిల్ల అనేటువంటి
అబల భావన, అసమర్థ భావన గాని, పేదరికం గాని మనిషిలో ఉన్నటువంటి ప్రతిభకు ఆటంకం కాకూడదు. కాబట్టి ఈ రెండు పక్కన పెడితే ప్రతి మనిషిలో ఏదో ఒక రకమైనటువంటి ప్రతిభ ఉంటుంది. దానికి సపోర్ట్ అంటే ఎవరైనా సహకరించగలిగితే, దానికి బలాన్ని చేకూర్చగలిగితే ఆ వ్యక్తి తన ఆశయాలని, లక్ష్యాలని సాధించగలుగుతాడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాటిక. అట్లాగే భారతదేశంలో ఆశయ సాధనకు లక్ష్యంగా ఎదిగినటువంటి భారత నారీమణులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కల్పనా చావ్లా కావచ్చు, సునీత విలియం కావచ్చు, ఇంకా ప్రాచీన కాలానికి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు, ఇంకా మనకు సామాన్య ప్రజల్లోకి వెళ్తే చాకలి ఐలమ్మ కావచ్చు, ఇంకా ఎందరో మనకు తెలియనటువంటి వాళ్ళు, కమలమ్మ, వీళ్ళంతా కూడా చాలా వీరనారీమణులు. వీళ్ళంతా కూడా మరుగున పడిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ కనుక మనం తీసుకొని వస్తే భారతదేశంలో పూర్వకాలంలోనే స్త్రీ సాధికారత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గట్టిగా ఉటంకిస్తూ, ఒక స్త్రీకి తండ్రి సమర్థించేటువంటి సమర్థింపులు ఆశయ సాధనకి లక్ష్యంగా ఎదిగినటువంటి పాత్ర భారతి అనేటువంటి పాత్రలో కనపడుతుంది ఈ జైహింద్ అనేటువంటి పాత్ర. స్త్రీలు అన్ని రంగాలలో ప్రగతిని సాధించాలి అన్నటువంటి సూత్రం మనకి ఈ కథలో కనపడుతుంది, నాటికలో. అట్లాగే ముదితల్ నేర్వగలేని విద్య కలదే ముదమార నేర్పించిన అన్నట్లుగా స్త్రీలకు గనుక ప్రేమగా, ఆప్యాయంగా, బాధ్యతగా గనుక నేర్పిస్తే స్త్రీలు నేర్చుకోనటువంటి విద్యా రంగం ఏమీ లేదు, అన్నిటిల్లో కూడా వాళ్ళు రాణిస్తారు అనేటువంటిది పూర్వకాలం నుంచి మన భారతీయ పౌరాణిక స్త్రీలు విద్య నేర్చుకున్నారు. కైకేయి రణరంగంలోకి వెళ్లి దశరథ మహారాజుతో పాటుతో వెళ్లి ఆయన శంభు ఈయనతో యుద్ధం చేసినప్పుడు, రాక్షసులతో యుద్ధం చేసినప్పుడు ఆయన యొక్క రథచక్రం పడిపోకుండా కాపాడింది అనేటువంటి కథ రామాయణంలో చూస్తాం. అట్లాగే నరకాసురుణ్ణి సంహరించినప్పుడు సత్యభామ వెళ్లి యుద్ధం చేసింది అనేటువంటి విషయం మనకు భాగవతంలోను అనేక పురాణాల్లోనూ కనపడుతుంది. ఇట్లా మనం ఒకసారి పూర్వావలోకనం చేసుకుంటే భారతీయ స్త్రీలు అన్ని విద్యలు నేర్చుకున్నారు. వాళ్ళు అవిద్యావంతులు కారు, ఆడవాళ్లకు విద్య లేదు, ఆడవాళ్లకు ఏ విద్య నేర్పించేటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇవ్వలేదు, ఆడవాళ్ళని అడగదొక్కారనేటువంటి మాటలు అబద్ధం. కాబట్టి ఆడవాళ్లకు విద్య ఉంది. తర్వాత తదనంతర కాలంలో ఈ విద్యా సంస్కరణలు వచ్చిన తర్వాత దాన్ని మరుగున పడేశారు తప్ప భారతీయ సనాతన సంప్రదాయంలో, ధర్మంలో స్త్రీకి విద్య లేకుండా లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం గట్టిగా మన మూర్తి గారు ఒకసారి ఉటంకిస్తూ భారతి అనేటువంటి పాత్రలు, ఆ పాత్రకు పేరు కూడా భారతి అని పెట్టడంలో ఔచిత్యం ఏంటంటే భారతమాత అంత ధైర్య సాహసం చేసింది, మన భారతదేశం కూడా అంతటి వీరనారీమణి అనేటువంటి భావంతో పెట్టి ఉంటారు బహుశా. కాబట్టి ఈ అమ్మాయిని భారత సైన్యంలో చేర్చటం, ఆ తర్వాత అమ్మాయి హైకమాండర్ గా ఆమెకు చక్కని ప్రపంచ విఖ్యాతి పొందటము, ఇట్లాంటివన్నీ కూడా ఆడపిల్ల ఈ కథలో దేశభక్తి, త్యాగనిరతి ఆడపిల్లల్లో కూడా ఉంటాయనేటువంటి ఒక చక్కని పాత్రని తీసుకొచ్చి మన కళ్ళ ముందు కదిలించేటట్టుగా చేస్తారు మన శ్రీనివాసమూర్తి గారు జైహింద్ అనేటువంటి ఆ కథలో. ముఖ్యంగా దేశభక్తి కదండి. ఆ శీర్షిక కూడా ఎంత చక్కగా ఉంది కదమ్మా. చక్కగా ఉంది, అవునండి. జైహింద్ అంటే మన భారతదేశానికి చెప్పినట్టు అనేక సందర్భాల్లో ఎవరికి మనం జయజయలు చెప్తామో ఆ జయజయలు మనకే వర్తిస్తాయట. కాబట్టి భారతదేశానికి జయమగుగాక అంటే అది మనకు జయమగుగాక అని దాన్ని అన్వయించుకోవాలి. కాబట్టి అట్లా ఒక స్త్రీ పాత్రని జైహింద్ అనేటువంటి పాత్రతో, అంటే ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే కేవలము ఈ దేశభక్తి, త్యాగనిరతి అనేటువంటి భారతి పాత్రలోనే కాదు, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం గతించిన పరిచయ కార్యక్రమంలో, ప్రతి పాత్రలో కూడా రచయిత పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఆ పాత్రలోకి ఆయన వెళ్లిపోయి అక్కడ జీవిస్తూ దాన్ని అనుభవించగలిగినప్పుడు మాత్రమే దాన్ని రసాత్మకంగా రాయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ రచయితకి దేశభక్తి ఉండాలి, త్యాగనిరతి ఉండాలి. ఇది నా దేశం కోసం నేను ఇలా చేయాలి అనేటువంటి తాపత్రయం ఉన్నప్పుడు ఆ తాపత్రయంలోంచి ఉద్భవించినటువంటి పాత్రలు మన కళ్ళ ముందు అనేక రకాలుగా రచన రూపంలో, కథ రూపంలో, పాత్రల రూపంలో జాలువారి కళ నుంచి వస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ రచయిత యొక్క అంతరంగం ఏంటి, భారతి పాత్రలో బహుశా ఆవిర్భవించి ఉంటుందేమో అని చెప్పి అది నా ఉద్దేశం. మరి మరొక నాటికలోకి వస్తే ఇక్కడ జనార్దన రాయబారం అనేటువంటిది ఒక నాటిక ఉందండి. తర్వాత నాటికది ఈ జనార్దన రాయబారం అనేటువంటిది ఒక చాలా మరుగున పడిపోయినటువంటిది. ఎందుకంటే ఇది ప్రసిద్ధమే అయినప్పటికీ కూడా చాలా ఫేమస్ అయినటువంటిది, అంటే ప్రఖ్యాతమైనటువంటి ఘటన కాదు అది. అదేదో కొన్ని పురాణాల్లో దాన్ని కనపడుతూ ఉంటుంది, కొన్ని పురాణాల్లో చెప్పారు తప్ప మిగిలిన పురాణాల్లో ఎక్కడ కూడా దాన్ని పెద్దగా విన్నట్టు కనిపించదు. కాబట్టి అసలు అలాంటి వాటిని కూడా మనం పరిచయం చేయటం వల్ల నాటికలలో అసలు ఏమిటి అని చెప్పి మూలాన్ని పరిశోధించేటువంటి అవకాశం కూడా పాఠకులకు కలుగుతుంది.
ఈ జనార్దన రాయభారం అనేటువంటిది నాచన సోమన్ గారు రాసినటువంటి ఉత్తర హరివంశంలో అనేటువంటి కావ్యంలో కనపడుతుంది మనకు ప్రధానంగా. ఈ ఉత్తర హరివంశ కావ్యాంతర్గత ప్రసిద్ధ నాటకమే ఈ జనార్దన రాయవారం. ఇది నాచన సోముని యొక్క మూలం ఆధారంగా తీసుకున్నటువంటి చిన్న నాటిక అన్నమాట. సాళువ దేశ రాజైనటువంటి రాజకుమారుడైనటువంటి హంసడింభకులు అనేటువంటి ఇరువురు, వీళ్ళిద్దరు యొక్క ఇలా మంత్రి కుమారుడు జనార్దనుడు. అయితే ఈ హంసడింభకులు తండ్రిని ఉసిగొలుపుతారు. రాజసూయ యాగం చేయమని చెప్పి వీళ్ళ తండ్రిని కొంచెం ప్రోత్సహించటం, దానికి బ్రహ్మదత్తుడు వీళ్ళ తండ్రి గారు, హంసడింభకుల తండ్రి గారు బ్రహ్మదత్తుడు అనేటువంటి వాడు రాజసూయ యాగం చేయడానికి సంకల్పించటము. సహజంగా పూర్వకాలంలో ఈ యాగాలన్నీ కూడా మనకు మహాభారత కాలంలో ధర్మరాజు గారు చేసినట్టు కనపడతాయి. రాజసూయ యాగం అయితే ఏమిటి, అశ్వమేధ యాగం అయితే ఏమిటి, మనకి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. రాజసూయ యాగము అంటే తోటి రాజులకు అసూయని కలిగించేటువంటి యాగం. ఇది ఒకానొక సందర్భంలో రాముడు శ్రీరామచంద్రుడు కూడా చేస్తాను అంటే భరతుడు వద్దంటాడు. రాజసూయ యాగము చేయటం వల్ల రాజ్యాలకి ప్రజలకు అంటే తోటి రాజులకు అసూయ కలుగుతుంది కాబట్టి అలాంటి యజ్ఞం చేయవద్దు అని చెప్పి, కాకపోతే అశ్వమేధ యాగం చేయమని చెప్పి సలహా ఇచ్చింది మనకు ఉత్తర రామాయణంలో కనపడుతుంది. కొంతమంది రాజులు మాత్రం రాజ అసూయ యాగం అంటే తోటి రాజులకు అంటే పరరాజులకు సామంతులకు అసూయ కలిగించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక యాగాన్ని చేస్తారు. దీనివల్ల ఏమిటి, సామంత రాజులందరూ కూడా అనేక రకాలైనటువంటి మూల్యాన్ని, మనం ఏదైతే బహుమానం అని ఇప్పుడు అనుకుంటున్నామో ఈ బహుమానాన్ని కప్పంగా తీసుకొచ్చి ఇవ్వాలి చక్రవర్తి. ఆ సందర్భంలో ఈ హంసడింబకులు ఇద్దరు కూడా అంతకుముందు పరమేశ్వరుని యొక్క వరప్రసాదితులై వీళ్ళంతా కూడా వరగర్వం చేత వరాన్ని పొందటం మరణం లేకుండా, దానికి వీళ్ళంతా కూడా గర్వించి అందరి దగ్గర కూడా ఈ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఈ మంత్రి గారి కుమారుడైనటువంటి జనార్దనుని రాయబారిగా యాదవ రాజ్యం మీదకి పంపించి యాదవ రాజులని కప్పం కట్టమని చెప్పి అడగటం. ఆ కప్పం ఏది అంటే ఏ బంగారమో ఏదో వరహాలో వజ్రాలో కాకుండా ఉప్పుని కప్పంగా కట్టండి, మీరు ఎంత ఉప్పుని కప్పంగా కట్టగలుగుతారో అంత ఉప్పుని కప్పంగా కట్టండి అని చెప్పి వీళ్ళు అడగటము. కానీ ధర్మాచారుడైనటువంటి జనార్దనుడు రాయబారిగా వెళ్ళడానికి ఇష్టపడడు, ఎందుకంటే వీళ్ళంతా దుర్మార్గులు. శ్రీకృష్ణుడు జగజ్జనుడు విశ్వైక నాథుడు అన్న విషయం జనార్దనుడికి జ్ఞానం, ఆత్మజ్ఞానం వల్ల తెలుస్తుంది. కాబట్టి ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక రకంగా ఇష్టపడతాడు, ఎందుకంటే కృష్ణ పరమాత్మని చూడడం అనేటువంటిది ఒక భాగ్యంగా భావిస్తాడు. కానీ వీరికి రాయబారిగా వెళ్ళడం, శత్రుపక్షంగా వెళ్ళటం, శత్రువర్గంలో జన్మించి వీళ్లకు సహాయంకారిగా వెళ్ళడం అనేటువంటిది ఆయన ఇష్టపడనట్టుగా ఆయన మాటల్లో మనకు ఈ నాటకంలో కనపడుతుంది, గురువుగా రాసినటువంటి నాటకంలో. అట్లాగే కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని చూసి ఆ యాదవ రాజ్యానికి వెళ్లి మైమరిచిపోయి కృష్ణ భగవాను యొక్క ప్రసన్నతను కోరుకుంటూ నిలబడిపోతే శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడనమాట. ఈయన నాచన సోమన గారి యొక్క ఉత్తర హరివంశంలో ఉన్నటువంటి అనేక పద్యాలను కూడా ఉటంకిస్తారు ఈ సందర్భంగా మన శ్రీనివాసమూర్తి గారు. కృష్ణుడు ఈ జనార్దనుని చూసి, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటి అని కుశల ప్రశ్నలు అన్ని వేసి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అడుగుతాడు. అడిగినప్పుడు ఇలా బ్రహ్మదత్తుడు అనేటువంటి వాడు రాజసూయ యాగం చేస్తున్నాడు, దాన్ని నిలవరించి ఆపేటువంటి ప్రయత్నం చేశాను, అయినప్పటికీ కూడా ఫలితం విఫలమైంది. ఆయన యజ్ఞం చేయటం యాగం చేయటం నాకు ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా ఆయన దగ్గర సేవకుడుగా ఉన్నాను కాబట్టి వాళ్ళ మాటలని ఆజ్ఞ మీద నేను మీ దగ్గరకు వచ్చాను, వాళ్ళ మాటలు మీకు విన్నవించడానికి అని చెప్పి తడబడుతూ ఉంటే కృష్ణుడు ఒక మాట అంటాడు అనమాట. రావలదే పంచిన పని సేవలకు తీర తుడిచినంబోవునే వారేమనిరో నీవేలా దాచెదేమి నేరమి నీకు. నువ్వు సేవకుడి కదా అయ్యా జనార్దన, కాబట్టి ఏ పని మీద రావలదే పంచిన పని, ఏ పనికి నిన్ను పంపించారో ఆ పనికి నీవు వచ్చావు కదా, వచ్చినప్పుడు నీ సేవ నీ కర్తవ్యం ఏమిటో నువ్వు విన్నవించు, వచ్చిన పనిని దాచుకోకు. అది దాచుకుంటే ఎలా అవుతుందంటే, పాము కరిస్తే వస్త్రం పెట్టి తుడిస్తే, చీర అంటే వస్త్రం అని అర్థం ఆ రోజుల్లో, పాము కాటును వస్త్రం పెట్టి తుడిస్తే పాము కాటు పోతుందా, పోదు కదా, దానికి మందు వేయాలి. అట్లనే నీ వచ్చినటువంటి పని ఏమిటో చెప్తే దానికి ఏంటో ప్రత్యామ్నాయం నేను ఆలోచిస్తాను, కాబట్టి వారేమనిరో నీవేలా దాచేదేమి, వాళ్ళు ఏమన్నారో అది చెప్పు, నువ్వు వచ్చి చల్లకొచ్చి ముంట దాచినట్టు కాకుండా వచ్చిన పని చెప్తే వాళ్ళు ఏం చెప్పారో అది చెప్తే నీకు శ్రేయస్కరంగా ఉంటుంది, చెప్పకుండా దాస్తేనే నీకు దోషం తగులుతుంది. కాబట్టి ఇందులో నీ తప్పేమీ లేదు కదా, నువ్వు సేవకుడివి రాయబారివి కాబట్టి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవయ్యా అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆ జనార్దనుడితో మాట్లాడినటువంటి మాటలు, ఇలాంటి మాటలు మనకు ఈ పద్యాలు నాచన సోమన గారి
గాంభీర్యమైనటువంటి పద్యాలన్నీ కూడా మనకు అందులో కనపడుతూనే ఉంటాయి. అప్పుడు ఈయన చెప్తాడనమాట, ఇలా ఉప్పు కప్పం కట్టడానికి నన్ను పంపించారు, కప్పం కట్టమని కోరి మిమ్మల్ని మీ దగ్గరికి పంపించారని చెప్పి ఉన్న విషయాన్ని చెప్తే, అప్పుడు నాచన సోముని యొక్క పద్య గాంభీర్యాన్ని మళ్ళొకసారి ఇక్కడ తీసుకొని శ్రీనివాసమూర్తి గారు ఆ పద్యాన్ని మళ్ళీ ఇక్కడ ఉటంకిస్తూ, అంటే పద్య నాటికలు అంటారు మనం సహజంగా. నాటికలలో మామూలుగా మనకు మాటలే ఉంటాయి, కానీ ఇక్కడ పద్య నాటికలుగా నాచన సోముని యొక్క పద్యాలను తీసుకొని, ఎందుకంటే తిరుపతి వెంకట కవుల యొక్క పద్యాలను తీసుకొని అనేక నాటికలు, కృష్ణ తులాభారం లాంటి నాటికలు, తర్వాత కృష్ణరాయభారం లాంటి నాటికలు, అనేక నాటికలు తిరుపతి వెంకట కవులు రాసినటువంటి పద్య నాటికల ద్వారా అవి చాలా కూడా ప్రాశస్త్యాన్ని పొందాయి. అట్లనే గురువు గారు కూడా నాచన సోమనార్యుని యొక్క పద్య గాంభీర్యాన్ని తీసుకొని ఈ కథలో ఆ పద్యాలని మేళవిస్తూ కథకు మరింత రసస్ఫూర్తిని చేకూర్చారు. కలరా ఇంతకు మున్ను యాదవులచే కప్పంబు దెప్పింపగా గలరా రాజులు, గాజులు తొడవుగా కనిపించిరా, కాకుల కలకంఠంబుల చేసెనో కటకట గౌరీశుండు, ఏమిగా గలవారో ఇట మీద హంసడింభకుల్ గర్వాంధకారంబునం అని ఈ పద్య గాంభీర్యం కృష్ణుడి యొక్క నోటి నుంచి వెలువడినట్టుగా నాచన సోమన గారి యొక్క భావాన్ని, అదే పద్యాన్ని యథాతథంగా పెట్టి ఆ పాత్రకి రసస్ఫూర్తిని కలిగించినటువంటి వారు శ్రీనివాసమూర్తి గారు. ఎందుకంటే కలరా ఇంతకు ముందు యాదవులచే కప్పంబు తెప్పింపగా, యాదవులు అంటే ఎంత బలవంతులో ఎంత వీరులో తెలుసు కదా, అలాంటి వీరుల దగ్గర నుంచి ఎవరైనా ఇంతకు ముందు రాజులు చాలా మంది ఉన్నారు, రాజ్య పరిపాలన చేశారు, ఎవరైనా కప్పం కట్టించారా మాతో, అట్లాంటిది మా దగ్గరకు వచ్చి కప్పం అడుగుతున్నారు, మేము చేతికి గాజులు వేసుకొని కూర్చున్నామా? ఈ హంసడింభకులు వీళ్ళు కాకులని కాకులని కోకిలలుగా పుట్టించాడా ఏమిటి బ్రహ్మదేవుడు, అంటే పొరపాటు పడ్డాడా ఏంటి ఈశ్వరుడు పరమేశ్వరుడు కూడా పొరపడ్డాడా ఏమిటి? మాతో సాహసించి హంసడింభకులు గర్వాంధకారంతో ఏమైపోతారో కదా, అంటే నేను వెళ్తే ఆ హంసడింభకుల అంతు చూస్తాను, వాళ్ళు నా చేతిలోనే సంహరించబడతారు. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క కటాక్షం అనుగ్రహం కూడా అంతే ఉంది కాబట్టి పరోక్షంగా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో కృష్ణుడితో మరణిస్తారనేటువంటి ఆ ముందున్నటువంటి సూచన ప్రాయంగా చేసినటువంటి ఘనత నాచన సోమన గారిదైతే, ఆ సన్నివేశానికి సందర్భానుసారంగా ఆ పద్యాన్ని అక్కడ ఉటంకించి ఇలా రమ్యతను చేకూర్చినటువంటి ఘనత మన శ్రీనివాసమూర్తి గారితో. ఓకే, బాగుంది. ఇంకా ఏమైనా నాటికలు ఉన్నాయా మేడం గారు? ఇంకా ఒక చివరి నాటకం ఒకటి ఉందండి ఇందులో. ఇది చాలా అద్భుతమైనటువంటి నాటిక, కథ కంచికి అనేటువంటి నాటిక. అయితే ఇది చివరిగా దీన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, గురువు గారు బహుశా కథలన్నీ మనకు పూర్వకాలంలో ఒక సామెతలన్నీ కూడా ఇప్పుడు అంతరించిపోయినాయి. ప్రతి తండ్రి కూడా పిల్లలతో సామెతతో మేళవించి మాటలు చెప్తూ, సామెతతో బుజ్జగించి పదాలు చెప్తూ వాళ్ళ జీవిత విధానాన్ని నిర్దేశించేవాడు తల్లిదండ్రి. కానీ ఇప్పుడు ఆధునిక సమాజంలో సామెతలు పడిపోయినాయి. ఎంతసేపు దూరదర్శనలు, చరవాణిలు, మరవాణిలు తప్ప మానవుడి యొక్క ఈ జీవితం ఎప్పుడు కూడా మరమ్మత్తు లేకుండా సాగిపోతుంది. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైనటువంటి సామెతని తీసుకొని కథ కంచికి మనం ఇంటికి అంటాం. అసలు ఏమిటి కథ కంచికి మనం ఇంటికి అంటే, పూర్వకాలంలో ఈ కంచి అనేటువంటి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం కంచి. ఈ కంచిలో ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అక్కడ ప్రసిద్ధమైనటువంటి దేవత. అయితే ఇప్పుడు మనం ఎట్లాగైతే తక్షశిలని ఒక ప్రధానమైనటువంటి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయంగా చెప్పుకున్నామో, అలాంటి విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అందులో ఉత్తర భారతదేశంలో కాశీలో ఉంటే, దక్షిణ భారతదేశంలో కంచిలో ఉన్నాయి. కాబట్టి కాశీ నుంచి కంచి వరకు గనక మనం తీసుకుంటే ఇది ఒక వెన్నెముక. ఒక మానవుడు గనక నిలబడితే వెనక నుంచి మనం దాన్ని గనక ఎక్స్రే తీస్తే ఒక బ్యాక్ బోన్ ఎలా కనపడుతుందో, కాశీ నుంచి కంచి వరకు ఉన్నటువంటి ఆ సరళరేఖ కూడా భారతదేశం ఒక వెన్నెముక్క లాగా కనపడుతుంది. కాబట్టి ఉత్తర భారతదేశంలో కాశీలో విద్యాలయాలు, వేద విద్యాలయాలు, అద్భుతమైనటువంటి విద్యాలయాలు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో కంచిలో ఉన్నాయి. ఈ కంచిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకి, పాఠశాలలకు ఘటిక అనేటువంటి పేర్లు ఉండేవి. ఘటికలు. ఇక్కడ చాలా గొప్ప పండితులు ఉండేవారు. కాశీలో గొప్ప పండితులు, తర్వాత కంచిలో గొప్ప పండితులు. ఎక్కడైనా పండిత గోష్ఠి జరిగితే వీరు కాశీ పండితులని గాని, కంచి పండితులని గాని చెప్పుకునే వాళ్ళట. అంత గొప్ప పండితులు అక్కడ ఉండేవాళ్ళు. అట్లాంటి ప్రదేశాలలో దక్షిణ భారతదేశంలో ఏదైనా కావ్యాలు రాస్తే ఇవన్నీ కూడా పరిశోధనకు కంచికి వచ్చేవి.
ఉత్తర భారతదేశ ప్రాంతంలో ఎవరైనా గ్రంథాలు కావ్యాలు రాస్తే కాశీకి వెళ్ళేవి. ఇప్పుడు మనం ఏదైతే పరిశోధన గ్రంథాలను పిహెచ్డీలు చేసి సమర్పిస్తున్నామో అలా వాళ్ళు ఏదైనా పరిశోధన వ్యాసాలు రాసినా, కావ్యాలు రాసినా, గ్రంథాలు రాసినా, ప్రబంధాలు రాసినా ఇవన్నీ కూడా ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటివన్నీ కూడా కంచిలో ఉండేవి. ఈ కంచికి వెళితే ఈ కథ వీళ్ళు రాసినటువంటి కథ గాని కావ్యం గాని కంచికి చేరింది అంటే దాని మీద ఆమోద ముద్ర పడ్డట్టే. కాబట్టి వీళ్ళు రాసినటువంటి కథ కంచికి పోయింది, కథ కంచికి పోతే మనం ఇంటికి పోవచ్చు, అంటే నిశ్చింతగా మనం ఇంటికి పోవచ్చు, మన కథ కంచికి పోయింది, దానికి ఆమోద ముద్ర పడింది అంటే వాడు కంచి దాకా వెళ్ళిందంటే వాళ్ళు స్వీకరించారని అర్థం. ఇంకా కంచి దాకా వెళ్ళలేదు అంటే వాళ్ళు రిజెక్ట్ అయిపోయింది, స్వీకరించలేదు అని అర్థం. కాబట్టి ఆ సామెతలో బహుశా కథ కంచికి అనేటువంటి మనకు నానుడే వచ్చింది. అయితే గురుగారు కూడా ఈ కథను ఎందుకు తీసుకున్నారంటే కథలన్నీ అయిపోయినాయి కదా, కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8 కథలు కూడా కంచికి వెళ్ళిపోయి ఆ ప్రజా ఆమోద ముద్ర పడాలి, పండిత ఆమోద ముద్ర పడాలి అనేటువంటి భావంతో బహుశా ఈ కథ కంచికి అనేటువంటి మాటను చివరగా చేర్చి ఈ శుభాంతం కూడా కథ మోక్షస్థానం కంచి కాబట్టి శుభాంతం కూడా కావాలి. మానవ జీవితానికి ఎలా శుభాంతం మోక్షస్థానంలో జరుగుతుందో కథలకు శుభాంతం కంచిలో జరిగినట్టుగా ఈ కథలన్నీ కూడా శుభాంతం కావాలనేటువంటి ఆలోచనతో బహుశా శ్రీనివాసమూర్తి గారు ఈ కథ కంచికి అనేటువంటి కథను రాసుంటారు. ఇందులో ఇతివృత్తం ఏంటంటే ప్రధానంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవించేటువంటి గిరిజనుల యొక్క జీవన విధానం. వీళ్ళు వైద్యం అందక, వైద్యం తెలియక అనేక సందర్భాలలో ప్రాణాలు పోగొట్టుకునేటువంటి అమాయకులైనటువంటి మానవులు ఈ గిరిజనులు. మనిషిని మనిషిగా ప్రేమించగలిగినటువంటి అమాయకత్వం వీళ్ళకున్నప్పటికీ అనాగరికత ముసుగులో అవిద్య వల్ల కలిగే నష్టాన్ని గురించి చెప్పేటువంటి కథ ఈ కథ కంచికి అనేటువంటి కథ. కథ కంచిలోనే కథలన్నీ ఉన్నప్పటికీ కూడా ధృవపత్రం ఎలాగైతే ఆ కంచిలో పడుతుందో, కంచికి వెళ్ళినటువంటి కథకు ఎలా గౌరవం లభిస్తుందో, కథ కంచికి చేరితే అది ఎలా ప్రసిద్ధమవుతుందో, ప్రఖ్యాతాన్ని పొందుతుందో, అలాగే ఈ కథలో గిరిజనుల బ్రతుకులకు ఏదో ఒక రోజు కంచికి చేరిన కథలాగా విశ్వవిఖ్యాతం కావాలి అన్నటువంటి ఆకాంక్ష రచయిత మూర్తి గారి యొక్క కలంలో నుంచి జాలువారినటువంటి అక్షరాలలో మనకు కనిపిస్తుంది. మూర్తి గారి యొక్క సాహిత్య వల్లరి అనేటువంటి నాటికల సంపుటిని గనక మనం ఒకసారి పరిశీలిస్తే అనేక కథలకి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి తక్షశిల కానివ్వండి, కృష్ణరాయబారానికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మూల కథలు ఎలా ఉంటాయి అంటే మన గురువు గారి యొక్క వ్యాస సంపుటి ఒకటి ఉంది, సాహిత్య వల్లరి అని, వ్యాస వల్లరిని. దాంట్లో కూడా మనకు అనేక రకాలైనటువంటి మూలాలు దొరుకుతూ ఉంటాయి. ఇలా గురువు గారు వారు ఏదైతే రాశారో అలాంటి వాటి నుంచి కొన్ని తీసుకొని ఇక్కడ కొన్ని పాత్రలు, ఒక 5 పాత్రలు మాత్రమే తీసుకొని కథ కంచికి అనేటువంటి దాంట్లో ఈ పైడి తల్లి అనేటువంటి కొంతమంది గిరిజనులు వీళ్ళంతా కూడా ఓ పిల్లవాడిని రక్షించాడు, ఒక వైద్యుడు కావాలి అని చెప్పి వీళ్ళు ఆశించటం, ఈ వైద్యుడు ఎలా కావాలి అని చెప్పి వీళ్ళు పోరాటం చేసినటువంటి విధానం. వాళ్ళేంటి, ఓట్లు జరిగినప్పుడు, ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలకు మేమంతా ఓటేయదు అని చెప్పి సంఘటితంగా కూర్చొని ఆ కలెక్టర్ గారిని తీసుకొచ్చి రప్పిస్తారు అక్కడికి. కలెక్టర్ వచ్చి మీరు ఓట్లు వేయండి అయ్యా, మీరు చేస్తే ఎట్లా, మీకేం కావాలి అంటే నాకు అన్నీ ఉన్నాయి, మేము వైద్యశాల కూడా కట్టుకున్నాం మా డబ్బులతో, మేము కోడేసుకొని మాకు వైద్యశాల ఉంది కానీ మాకు వైద్యుడు కావాలి అని చెప్పి అడిగారు. ఇవాళ కలెక్టర్ గారి మాటలు కూడా, కలెక్టర్ గారు ఏమంటారు, ఇవాళ చాలా మందిని నేను చూశాను, మాకు వైద్యం అందలేదు, విద్య అందలేదు, మాకు బళ్ళు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళని చూశాను తప్ప వైద్యుడు కావాలి, మేము వైద్యశాల కట్టించుకున్నాం అని చెప్పినటువంటి ఈ గిరిజనులు చాలా గొప్పవాళ్ళు, కాబట్టి మీకు తప్పకుండా ఇస్తాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు ఈ వైద్యశాలకు రావటం లేదు వైద్యులు అని ఆ సమస్యని అక్కడే ఉంచి తక్షణమే చరవాణి ద్వారా ఫోన్ చేసి ఆ సమస్యకు పరిష్కారం చేసి ఒక అమ్మాయి శైలజ అనేటువంటి ఒక వైద్యురాల్ని ఆ వైద్యశాలకు నియమించి ఆ అమ్మాయి తిరిగి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే ఒక వైద్యుడు క్రమబద్ధంగా అంకిత భావంతో పనిచేయాలి అంటే కేవలము అక్కడ వీళ్ళు రోగుల బాధ్యత కూడా ఉంటుంది. అంటే ఇవాళ రేపు ఏంటంటే వైద్యులు చేసినటువంటి పొరపాట్లకి రోగులు ఎదురు తిరగటం, దానివల్ల వైద్యులు భయానకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం, ఇలాంటివి కాకుండా మీరు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే మీకు వైద్యం అందుతుంది అని చెప్పి ఈ కలెక్టర్ గారు హెచ్చరించటం, వాళ్ళు అంత ప్రేమగా వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషిగా వాళ్ళ ఆడబిడ్డగా అమ్మాయిని వాళ్ళు ఆదరించటం, ఇదంతా కూడా కథలో కనపడుతుంది. అలా కొన్నాళ్ళు అయ్యాక తండ్రి ఫోన్ చేసి, మరి ఇలా పెళ్లి సంబంధం ఎన్నాళ్ళు మనం వాయిదా వేస్తాం, కాబట్టి నువ్వు వచ్చేస్తే నీకు వివాహం చేస్తాను అని చెప్పంటే ఈ వీళ్ళ ప్రేమను వదిలిపెట్టి పోలేనటువంటి శైలజ పాత్ర, వైద్యురాలు శైలజ, ఈ అమాయకుల యొక్క ప్రేమను వదిలిపెట్టి వీళ్ళ యొక్క స్థితిగతులను వదిలిపెట్టి వెళ్ళలేదు. వెళ్తే మళ్ళీ వీళ్ళు ఎలా అన్యాయం అయిపోతారో
తెలియదు. అలా అని చెప్పి తన జీవితాన్ని వదిలేసి తండ్రి మాటను కాదు అనలేని పరిస్థితి. ఇలా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు వీళ్ళందరినీ పిలిపించి ఈ విషయం చెప్తుంది. నాకు ఇలా వివాహం కుదిరింది, నేను వెళ్తున్నాను అని చెప్తే వీళ్ళంతా కూడా చాలా బాధపడిపోతారు. అయినప్పటికీ కూడా నువ్వు వివాహం చేసుకొని మంచిగా ఉండాలి, మా ఊరంతా కూడా నీకు సారె పంపిస్తాను అంటే, అమాయకులుగా ఉన్నటువంటి కల్మషం లేనటువంటి గిరిజనుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఈ కథలో మనకు ఆవిష్కరించబడుతుంది. అంటే వాళ్ళు నాయకులు అనాగరికులే కావచ్చు, కానీ ప్రేమకు అనాగరికులు కాదు, ప్రేమకు పేదలు కాదు. అలా ప్రేమని పంచడంలో వాళ్ళని మించినటువంటి వాళ్ళు లేరు అనేటువంటిది మనకి ఈ కథలో కనపడుతుంది. అంతేకాకుండా ఈమె ఒక మాట అంటుందన్నమాట, ప్రతి వాళ్ళు కూడా మనలో నుంచి ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి ఒక వైద్యులు కావాలి, ప్రతి వాళ్ళు కూడా అనేక విధమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి. నేనొక్కదాన్ని చదివి మీకు సేవ చేయటం కాదు, మనలోంచి అనేక మందిని తయారు చేసి విద్య నేర్పించి అనేక విషయాలుగా వాళ్ళని ఎదగనిద్దాం, అప్పుడు మనకు ప్రతి ఊరికి ఒక డాక్టర్ కావాలి కదా అని చెప్పి అంటుంది. అప్పుడు వాళ్ళంతా కూడా సంతోషపడతారు. అంటే నేను ఒక్కదాన్నే వైద్య వృత్తి చేసి సంపాదించాలని కాకుండా ఈ పల్లె ప్రజలు, పేద ప్రజలు కూడా చదువుకుంటే వైద్యం వీళ్ళకి తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి వైద్యం తెలుస్తుంది. ఇందులో ఎంతమంది వైద్యులు ఉన్నారో, ఎంతమంది సాఫ్ట్వేర్లు ఉన్నారో తెలియదు కదా. కాబట్టి ఆ విద్య అంతా కూడా వీళ్ళకి అందాలి అని చెప్పి కోరుకొని వాళ్ళతో ఆ మాట మాట్లాడిన తర్వాత వాళ్ళంతా కూడా అలాగే నువ్వు ఎలా చెప్తే మేము అలాగే చేస్తామమ్మా, తప్పకుండా మీ విషయాన్ని మేము పాటిస్తాము అని చెప్పి వాళ్ళు సంతోషపడి ఈమె వివాహానికి ఒప్పుకోవటం. అంటే వివాహానికి వెళ్ళినట్టుగా కనపడదు, కానీ కథ సుఖాంతమైనట్టుగా వాళ్ళంతా కూడా మళ్ళీ కొద్ది రోజుల్లోనే డాక్టర్లు అవ్వాలి, వైద్య శాస్త్రం చదువుకోవాలి, మీలోనే కొందరు వైద్య శాస్త్రం చదవాలి, డాక్టర్లు అవ్వాలి, ఈ రోజు చదువుకోవడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, మీ వెనకాల నేను ఉంటాను, మన స్కూల్లో బాగా చదివే 4-5 పిల్లల్ని తయారు చేద్దాం, మనం మరొక ఊరిలో ఇలాంటి ఇబ్బంది లేకుండా చూద్దాం అనేటువంటి మాటలతో, అంటే పేదవాళ్లకు ఎవరికి ఏది ప్రయోజనం అందాలో వారందరికీ కూడా ఈ వైద్య సదుపాయాలు అందితే వాళ్ళంతా ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతమైనటువంటి కల్పనా చావ్లాలు ఉండొచ్చు, తర్వాత అంబేద్కర్లు ఉండొచ్చు, మహా గొప్ప గొప్ప చరకులు ఉండొచ్చు, ఇలా ఎవరిలో ఏ శక్తి దాగుందో, ఏ ఆసక్తి దాగుందో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు గురుగారి యొక్క మాటల్లో, ఈ కథ కంచికి అనేటువంటి మాటల్లో, అంటే వాళ్ళ జీవితాలు కూడా కథ కంచికి వెళ్ళి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను చూడాలి, వాళ్ళు కూడా సమాజంలో గౌరవించబడాలి అనేటువంటి ఆకాంక్ష కనిపించినట్టుగా బహుశా ఆ కథకు ఆ పేరు పెట్టారేమో అని నా ఆలోచన అండి. సుమలత గారు చాలా చక్కగా విశ్లేషించారు. ఎందుకంటే దాదాపుగా 9 కథల్ని మీరు అలా సమీక్ష చేసి మీ మాటల్లో చాలా అద్భుతంగా విశ్లేషించి వివరించి ఆసక్తికరమైనటువంటి ఆమూలాగ్రము ఇంత చక్కగా వివరించారు మేడం గారు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పయనం ఎందాకో, అలాగే ఈ తక్షశిల పుస్తక ఏదైతే ఉందో ఆ తక్షశిలలో ఉండేటువంటి ఆ విశ్వవిద్యాలయం గురించినటువంటి తెలియనటువంటి శ్రోతలందరికీ కూడా తక్షశిల యొక్క వైభవాన్ని కూడా మీ మాటల్లో ఆ రచయిత తీసుకున్నటువంటి అంశాలను చక్కగా వివరించారు. బాగుందండి. అలాగే జై హింద్ నాటికలు కూడా మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో స్త్రీలకి ఒకే రంగంలో కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందంజ ఉంటారు అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు. అలాగే జనార్దన రాయపారం విషయంలో మీరు అన్నట్లుగా నాచన సోమన్ గారు రాసినటువంటి ఆ విషయాన్ని కూడా ఇందులో మరొకసారి గుర్తు చేసినటువంటి ఈ యొక్క నాటికను మీ మాటల్లో చక్కగా వివరించారు. ఇంకా చివరిది కథ కంచికి చక్కగా ప్రతి కథ కూడా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క విధంగా రచయిత కోణంలో ఎన్నో విషయాలను తెలియచేస్తూనే మీ మాటల్లో కూడా వారు ఎలా ఆలోచించి రాశారనేటువంటి విషయాన్ని గమనించినటువంటి అంశాలు తెలియచేయడం మరొక అద్భుతమైనటువంటి విశేషమా. మీకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియచేస్తున్నాను. మరి మరొక వారంలో మరిన్ని విశేషాలను మరి శ్రోతలకు తెలియచేద్దాం. మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ముఖ్యంగా తక్షశిల నాటికల సంపుటిని రచించినటువంటి గ్రంథకర్త బ్రహ్మశ్రీ వెంపరాల వెంకట లక్ష్మీ శ్రీనివాసమూర్తి గారికి కూడా హృదయపూర్వక అభినందనలను మన శిలాక్షరాల కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా తెలియచేస్తున్నానండి. శుభం భూయాతండి. తప్పకుండా అండి. అలాగే మీకు ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలకి, ప్రసారం చేసినటువంటి సోదరుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.